హలో అండి అందరికీ. ఈరోజైతే నేను స్టార్ కర్రీ దాల్ చేశానండి. అదే స్టార్ కర్రీ దాల్ అంటే చుక్కకూర పప్పు అండి. దీనికోసం అయితే మైసూర్ పప్పు కందిపప్పు కలిపి చేశానండి, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇలా పప్పుల్ని కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. అంటే మంచిగా నానితే పప్పు బాగా ఉడుకుతుంది అనేసి నానబెట్టి ఉంచానన్నమాట. తర్వాత ఇందులోకి ఒక 3 చుక్కకూర కట్టల్ని తీసుకున్నాను. వాటిని కట్ చేసి ఇందులో వేసేసాను. చుక్కకూరతో పాటు ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసానండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 టొమాటోలు వేసేసి అందులో కారం, పసుపు, వెల్లిపాయ రెబ్బలు, జీలకర్ర కూడా వేసానండి. వేసాక కొంచెం వాటర్ పోసి తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేశానండి. కుక్కర్ విజిల్ పెట్టాక ఒక 5 విజిల్స్ వస్తే చాలండి పప్పు ఉడకడానికి. అంటే బాగా మెత్తగా ఉడకనివ్వద్దు, కొంచెం పలుకు పలుకులాగుంటే ఇలా ఆకుకూర పప్పులు టేస్టీగా ఉంటాయి. అందుకే కొంచెం పలుకుగా ఉండేలాగా వండుకోవాలి. తర్వాత పప్పు బాగా ఉడికాక పోపు పెట్టేసుకున్నామే అండి. పోపు పెట్టుకున్నాక ఇందులో కొంచెం ఇంగువ వేసాను. కావాలి అనుకుంటే మనం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, ఇంకా పులుపు కావాలి అనుకునే వాళ్ళు. వద్దనుకునే వాళ్ళు చుక్కకూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కాబట్టి ఈ పులుపు సరిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా, టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసాను. మన చుక్కకూర పప్పు రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.